ప్రార్థన చేసుకుందాం. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, ఆత్మీయులుగా, ఆత్మానుసారంగా, ఆర్థికంగా బలంగా ఉండాలని, మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని మీకోసం, మీ అందరి కోసం నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన మీరు ప్రేమించి చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ సమయంలోకి ఈ గడిలోకి ఎంతోమంది భూగర్భంలో దాయపడుచున్నారు నాయన. వాళ్ళకంటే మేము గొప్ప వాళ్ళం కాదు నాయన. కేవలం మీ కనికరం చెప్పిన సజీవులుగా మీ సన్నిధిలో మేము ఉన్నామంటే కేవలం మీ కనికరం, మీ కృప నాయన. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తుండగా నాయన మా స్తుతులు స్వీకరించండి నాయన. మా ఆరాధనకు యోగ్యుడు మీరే కనుక మా ఆరాధనను మీరే అంగీకరించి మీరానికి మహిమంత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తును ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీ కృప నీ కృప నీ కృప నిలుచును. నీ కృప నీ కృప నీ కృప నిలుచును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. యుగములు మారినా, తరములు దాటినా, మనుషులు వీడినా, మమతలు మరచినా, యుగములు మారినా, తరములు దాటినా, మనుషులు వీడినా, మమతలు మరచినా, ఆప్తులందరూ నన్ను నిందించిన, అన్యులందరూ నన్ను ద్వేషించిన, ఆప్తులందరూ నన్ను నిందించిన, అన్యులందరూ నన్ను ద్వేషించిన, నీ కృప నీ కృప నీ కృప నిలుచును. నీ కృప నీ కృప నీ కృప నిలుచును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. ఇరుకునందుంటిని యెహోవాను వేడితి, ఇబ్బందులలో నే యెహోవాను చేరితి. ఇరుకునందుంటిని యెహోవాను వేడితి, ఇబ్బందులలో నే యెహోవాను చేరితి. విశాల స్థలమందు యెహోవా నన్ను ఆదుకొనెను, విస్తారమైన కృపతో నన్ను నింపెను. విశాల స్థలమందు యెహోవా నా
నన్ను ఆదుకొనెను విస్తారమై కృపతో నన్ను నింపెను. నీ కృపా నీ కృపా నీ కృపా నిలుచును. నీ కృపా నీ కృపా నీ కృపా నిలుచును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నీ కృపా నీ కృపా నీ కృపా నిలుచును. నీ కృపా నీ కృపా నీ కృపా నిలుచును. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. అవును, ఆయన దయ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన దయ యుగ యుగముల వరకు ఉంటుంది. ఆయన కృప సదాకాలం నిలుస్తుంది. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణన, స్తోత్రం ఆయన. అయా, ఈ చక్కని సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అయా, వాక్యాన్ని ధ్యానించుండగా నాయన మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి, దేవుడు మనకి చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే భక్తి గలవారి ఆనందం, కీర్తనలో 15వ కీర్తనలో భక్తి గలవారి ఆనందం, ఆ మాటలో మనం విందాం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యెహోవా, నీ గుడారం అంటే నీ ఇంట్లో నివసింపదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ కీర్తన దేవుని సన్నిహిత సన్నిధిని, సహవాసాన్ని ఎలాంటి వ్యక్తి అనుభవించగలడు అన్న ప్రశ్నకు జవాబు ఇస్తుంది. అవినీతి, మోసం, నిందారోపణలు లేక స్వార్థపూరిత కార్యకలాపాలు ఇలాంటివి మన జీవితాల్లో దేవుని సన్నిధి తొలగిపోయేందుకు కారణమవుతున్నాయన్న భావం దీనిలో అంతర్లీనంగా ఉంది. కనుక ప్రతిదినం మనం మన క్రియలను పరీక్షించుకొని, మన పాపాలను ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టి దేవునికి అంగీకారయోగ్యంగా మనల్ని మనం ఉంచుకోవడానికి క్రీస్తు ద్వారా ఎడతెక్క ప్రయత్నం చేయాలి. క్రీస్తు ఎడల మనం ఎడతెక్క ప్రయత్నం చేయాలి. దేవుని సహవాసాన్ని పోగొట్టుకోవడం అంటే సమస్తాన్ని పోగొట్టుకోవడమే అని గ్రహించాలి. అలాగే 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యెహోవా. ఆయన ఇంట్లో నివసింపదగిన వాడు ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే.
అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు ప్రమాణము చేయగా అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీ కీయడు. నిరపరాధం చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎనడును కదల్చబడడు. దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన ఇంట్లో అతిథిగా ఉండదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. అలా కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కొనుటకు జాగ్రత్త పడుము. ఏమన్నాడు దేవుడు? దేవుని ఎదుట యోగ్యునిగా గాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అంటే మనం దేవుని సన్నిధిలో మనకు మనం అప్పగించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరాన్ని, దేహాన్ని ఆయనకి అప్పగించుకొని బ్రతికట క్రీస్తే చావైతే మేలే అన్నట్టు దేవుని కోసం మనం జీవించాలి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చిన. ఆ వెలుగు ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం దాకా. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం దాకా. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. అంటే అక్కడ విందులో, ఆ వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఏదో ఒకటి చేయనాయన, ఈ విందుకి వచ్చాము, విందు వాళ్ళకి ఏదో ఒకటి నీవు చేయనాయనా అని యేసు తల్లి యేసుని బతిమాలుతున్నప్పుడు నీళ్ళని ద్రాక్షారసంగా మన ప్రభువు మార్చేశాడు. ఆయన ఏదన్నా చేయగలడు. అందుకనే నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని చెప్తున్నాడు తల్లికి. ఆయన ఏదైతే చెప్తాడో అది మీరు చేయండి అని పని వారికి ఆజ్ఞాపించింది యేసు తల్లి. అలాగే 3వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు. 3వ అధ్యాయం 21 నుంచి 24 వచనం దాకా. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని
ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చెను. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న అయినను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చి ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. అందుకనే సత్యవర్తనుడు, మన ప్రభువు సత్యవర్తనుడు. సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు మనం తీసుకొని రావడానికి, ఆయన గృహానికి మనం తీసుకొని రావడానికి, ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నివసించడానికి ఆయన ఎప్పుడు మన గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు వస్తామో పాపంలో నుంచి, లోకంలో నుంచి, లోక వ్యసనాల నుంచి ఎప్పుడు మనం దేవుడి సన్నిధికి వస్తామా అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి, మన ప్రభువు యథార్థవంతుడు, ఆయన ప్రవర్తన చాలా విలువైనది. నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అటువాడే దేవుని సన్నిధిలో ఉండగలడు, అటువాడే దేవుణ్ణి ఆరాధించగలడు, అట్టివాడే దేవుణ్ణి వాక్యాన్ని ధ్యానించగలడు, అట్టివాడే దేవుని పాదాల చెంత నివసించగలడు. ఆ ప్రభువుని యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, సత్యవర్తనులుగా మనం జీవించాలని ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకనే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండెము లాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఎవరో దేవుని మాట ప్రకారం జీవించేవాడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధులు చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు దేవుని సన్నిధిలో ఎన్నడూ కదల్చబడడు. దేవుడు ఆయన్ని దిట్టపరుస్తాడు, దేవుడు ఆయన్ని దీవిస్తాడు, దేవుడు ఆయన్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు, దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు. నా ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంత మన జీవితాన్ని పెడితే మన దీవెనకరంగా, ఆశీర్వదకరంగా చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి సజీవయాగంగా ఎప్పుడైతే సమర్పించుకుంటామో, మన నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణ స్తోత్రాలు నాయన. అవును ఆయన, నీ గుడారంలో అతిథిగా ఉండాలంటే, నీ ఇంట్లో అతిథిగా ఉండాలంటే ఈ వచనాలన్నీ మేము అనుసరిస్తేనే నీతి, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత, లంచం పుచ్చుకోకుండా మీ కొరకు న్యాయంగా, నీతిగా మేము జీవిస్తే మా జీవితాలను ఫలభరితంగా మీరు మారుస్తారు నాయన. ఎలాగైతే చెట్టు ఫలాలు ఎలాగైతే సమృద్ధిగా ఉంటుందో, అనేకులకి ఇవ్వాలని వంగుతుందో, అవి ఇతరులకి ఉపయోగకరంగా ఆ చెట్టుకి దీవించే చెట్టుగా, ఆశీర్వదించే చెట్టుగా ఎలాగైతే ఇతరులకు ఫలాలు ఇస్తుందో, మా జీవితాలు కూడా మీ కొరకు మేము జీవించి పనిముట్లుగా, పాత్రలుగా ప్రతి ఒక్కరిని వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అయిన సన్నిధి ఈ యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని విని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలు భక్తి గల వారి ఆనందంగా, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దీవించి ఆశీర్వదించి బండుగాక. ఆమేన్.